మరి హైదరాబాద్‌లో మాత్రము చాలా హాట్ టాపిక్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది నాన్ వెజ్. తన వ్యాఖ్యల పైన యావత్ భారతదేశం అంతా కూడా చాలా ఖండిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. తనని ఒక దోషిగా కూడా పరిగణిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు విషయం చూసుకున్నట్లయితే కూడా మరి పంజాగుట్ట నుంచి పోలీసులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌కి లేఖ రాసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఆ లేఖలో ఏం రాశారు? ఏంటి అసలు? దేనికోసం లేఖ రాయాల్సొచ్చింది? అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఎంతవరకు వచ్చింది అన్వేష్ కేస్ అనేది కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మరి సిఐ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు అన్వేష్ కేసు ఎంతవరకు వచ్చింది? మాకు 29th లాస్ట్ మంత్ 29th రోజు నాడు కరాటే కళ్యాణ్ అని చెప్పేసి ఒక సోషల్ వర్క్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నా అన్వేష్ అని చెప్పి నా అన్వేషణ అనే ఛానల్ పేరు మీద ఒక వ్యక్తి ఇట్లా వేరే మతస్థుల ఫీలింగ్స్ని కించపరుస్తూ మాట్లాడారు. కొంతమంది దేవతల పేర్లను కూడా దాంట్లో కోట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడాడు. అదేవిధంగా శివాజీ నటుడు శివాజీ మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడంతో దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సెక్షన్స్ 351 క్లాస్ 2 BNS అండ్ 79 299 అండ్ ఐటీ యాక్ట్లో కూడా కేసులు కట్టింది. దాంట్లో మీరు అడిగినట్టు ఇందాక ఇన్స్టాగ్రామ్స్ కూడా మేము లెటర్ పెట్టాం. సోషల్ మీడియాలో జరిగిన కేసెస్ ఏవైనా కూడా ఏ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో జరిగిందో ఆ సర్వీస్ ప్రొవైడర్కి మేము లెటర్ పంపించడం జరుగుతుంది. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఆ లెటర్లో అడుగుతాం అనమాట. వాళ్ళు ఇచ్చిన బేసింగ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ వి రిసీవ్డ్ తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అంటే ఇప్పటి వరకు ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా సార్? అసలు నాన్ వెజ్ స్పందించడం కానీ అంటే ప్రతి ఒక్క వీడియో పెడతానే ఉన్నాడు. ప్రతి ఒక్క సిచ్యువేషన్ పైన కూడా ఎవరు కామెంట్ చేసిన వీడియోలు మళ్ళీ చేసి పెడుతూనే ఉన్నాడు సోషల్ మీడియాలో. తను మాత్రం అంటే తను ఎక్కడున్నాడు ఏంటి అనేది ఏమైనా డీటెయిల్స్ తెలుసా? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంటారు కాబట్టి ఆవిడ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. సో అందుగురించి మేము ఇంకా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బట్ జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద ప్రొసీడ్ అవుతాం. అంటే తను విదేశాలకు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు, ఇండియాలో ఉండడు సార్. ఇండియాని కూడా అవమానిస్తూ తను కామెంట్ చేయడం జరిగింది. అలాంటిది తనని అదుపులోకి తీసుకోవడానికి ఇక్కడ నుంచి ఏమన్నా స్పెషల్ టీమ్స్ కానీ అలా ఏమన్నా పంపించారా సార్? ప్రస్తుతానికి ఏం లేదు. కేసు కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. ఇన్ఫర్మేషన్ కలెక్షన్ స్టేజ్లో ఉంది. ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మేము ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు లేఖ రాశారు కదా సార్ ఇన్స్టాగ్రామ్కి, తన ఐడి ప్రూఫ్స్ కావాలి అని చెప్పేసి, డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి, ఇప్పటి వరకు ఏమైనా మీకు దానిపైన స్పందన వచ్చింది? మాకు కంప్లైంట్ ఆవిడ లింక్ ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఆ లింక్ బేస్ చేసుకుని అది ఆరిజినేటెడ్ ఎక్కడి నుంచి అనేది మేము అడిగాము. లేదా షేర్డ్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ లింక్ అనేది తెలుసుకోవడానికి మేము సర్టన్ ఇన్ఫర్మేషన్ అడిగాం అనమాట. ఇంకా నాన్ వెజ్ని అదుపులోకి తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడానికి సరిపడా ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాం. అది తర్వాత ప్రైమా ఫేసి ప్రూవ్ అయితే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. చూసాం కదా మరి, ఎందుకంటే నాన్ వెజ్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్గా సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ కూడా తన నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు అని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. తను చేసే కామెంట్లు కూడా సరైనే కావు. మన ఇండియాని కూడా తను అవమానిస్తూ సోషల్ మీడియాలో పెట్టడం అనేది తను చేసే వీడియోలు అనేటివి చాలా అసభ్యకరంగా ఉన్నాయి అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. దానిపైన పోలీసులు కూడా గట్టిగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా నాన్ వెజ్నే అదుపులోకి తీసుకుంటాం తొందరలో అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.